ఈ రోజు దేవుని వాగ్దానముగా జెకర్యా 9:9 చదువుకుందాం. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణగలవాడును, దీనుడునై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చిన్న సందేశం. ఈ వాక్యము మన ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములోకి ప్రవేశించిన సందర్భాన్ని సూచిస్తుంది. ఇది మన జీవితాలకు ఇచ్చే గొప్ప నిరీక్షణ. 1. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుడు మనకు దూరంగా ఉండేవాడు కాదు. ఆయన మన కష్టాలలో, మన పరిస్థితులలో మనకు తోడుగా ఉండటానికి మన యొద్దకు వచ్చే దేవుడు. 2. ఆయన నీతిమంతుడు మరియు రక్షకుడు. లోకపు రాజులు అధికారాన్ని చూపిస్తారు, కాని మన రాజు మనల్ని పాపం నుండి, శ్రమల నుండి రక్షించడానికి తనను తాను తగ్గించుకుని వచ్చారు. 3. దీనమనస్సు. గాడిద పిల్లపై రావడం ఆయన సాత్వికానికి గుర్తు. మనం కూడా దీనమనస్సు కలిగి ఉంటే ఆయన మన హృదయాలలో నివసిస్తారు. మీరు ఏ విషయంలోనైనా దిగులు పడుతుంటే ఈ రోజు సంతోషించండి. మీ రాజు మీ పక్షాన ఉన్నారు. ఆయన మీకు జయాన్నిస్తారు. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఉదయకాలమున మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు. ప్రభువా, నీవు నీతిమంతుడవు మరియు రక్షణగల రాజువు. మా జీవితాల్లో ఉన్న చీకటిని, ఇబ్బందులను తొలగించి నీ రక్షణను మాకు దయచేయండి. మేము భయపడకుండా నీవు మా యొద్దకు వస్తున్నావనే ధైర్యముతో సంతోషించుటకు సహాయం చేయండి. ఈ రోజంతా మీ కృప మాకు తోడుగా ఉంచండి. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి. ఇబ్బందుల్లో ఉన్నవారికి మార్గము చూపండి. మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.